అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకుని కృంగిపోతోందో టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలొచ్చింది. పరిస్థితి గ్రహించింది. ఈ మాత్రానికేనా అని నవ్వింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచో ఫేస్ క్రీమ్ తీసిచ్చింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది. ఒక్క నెల రోజుల్లో అద్భుతం జరక్కపోతే నన్నడుగు అంది ఛాలెంజింగా. ఆ ఫేస్ క్రీమ్ నిష్టగా వాడగా అమ్మాయి నల్ల ముఖం తెల్లగా మారిపోయింది. ముఖం కాంతి, నవ్వుల కాంతి పోటీ పడుతుంటే పెళ్లి చూపులకు కూర్చుంది. వావ్ అన్నాడు పెళ్లి చూపులకొచ్చిన అబ్బాయి. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో బాటు ఆ ఫేస్ క్రీమ్ని అత్తారింటికి గొప్పగా తీసుకెళ్లిందా అమ్మాయి. టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరుగెత్తింది నిహారిక. తన ముక్కుని పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటూ ఇటూ నొక్కింది. అది మళ్లీ యథాస్థితికి రావటం చూసి నిరుత్సాహపడింది. దగ్గర్నుంచి దూరాన్నుంచి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది. బోదురు కప్పలా ఉంది అని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహం ముంచెత్తగా డీలాపడి కూర్చుండిపోయింది. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది. ఆ మర్నాడే తనని చూసుకోవటానికి పెళ్లి వారొస్తున్నారు. వాళ్లకి తను నచ్చితే చాలు పెళ్లి కుదిరిపోయినట్టేనని తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పెర్ఫెక్ట్ బాడీ అంటారు మిత్రులు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువునా నాశనం చేసేస్తోంది. ఏడుపు తన్నుకురాగా బావురుమంది. ఏంటక్కా ఏవయింది? ఆదుర్దా పడుతూ వచ్చింది చెల్లెలు రమ. నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బోదురు కప్ప ముక్కు అని ఏడిపిస్తే ఉడుకుని కొట్టడానికెళ్లేదాన్ని. ఇప్పుడు చూసుకుంటుంటే వాళ్లన్నది నిజమే అనిపిస్తోంది. ఇక ఎవరికైనా ఎలా నచ్చుతాను? బేలగా అంది. కళ్లనుండి కన్నీటి బొట్లు టపటపా రాలిపడ్డాయి. నాకేమీ వికృతంగా కనిపించట్లేదక్కా. కొంచెం పెద్దగా ఉంది తప్ప మరీ అనాకారిగా లేదు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనెక్కువ బాధపడాలి. నా చెవులు చూడు దుప్పల్లా ఎలా ఉన్నాయో. అంతా నా దొప్ప చెవుల్ని అదోలా చూస్తారు. అలా ఉన్నాయంటని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటోందనుకో. మనింట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకొచ్చాయో. దిగులు పడింది రమ. చెవుల్ని జుట్టుతో కవర్ చేసుకోవచ్చు. ముక్కు ఎలా కవర్ చేసుకోగలం చెప్పు? చూడగానే ఎవరి చూపు అయినా డైరెక్టుగా నా ముక్కు మీదే పడుతుంది. నాకసలు పెళ్ళవుతుందంటావా? అవేం మాటలక్క. నల్లగా తుమ్మ మొద్దుల్లా ఉన్న వాళ్లకి, లావుగా బండగా ఉన్న వాళ్లకి పెళ్ళిళ్ళవటం లేదు. ఒక్కొక్కరి చూపు, దృష్టి ఒక్కో రకంగా ఉంటుంది. నీకేనక్కా చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడవుగా ముద్దుస్తూ ఉందో. నా ఫ్రెండ్ ఆయేషా ఎప్పుడూ నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలుకతోక జుట్టు కదా. బిగ్గరగా నవ్వింది రమ. రోజూ చూసి చూసి నీకు అలవాటైందిగాని నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమ. పెళ్లి చూపుల్లో నచ్చుతానో లేదో దిగులుగా అంది. ఇంక సరిపెట్టండి అంటూ కసిరింది వారి తల్లి సత్య. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒకరితో పోల్చుకుని కృంగిపోకూడదు. ఎవరి అందం వాళ్లది, ఎవరి వ్యక్తిత్వం వాళ్లది, ఎవరి జీవితం వారిది. నీకేనమ్మా కడుపు నిండిన బేరానివి. ఈజీగా ఏరు దాటేసిన లక్కీ ఫెలోవి. ఎన్ని కబుర్లైనా చెబుతావు నిష్ఠూరంగా అందిరమ. నిజమేనమ్మా. ఈ వయసులో కూడా ఎంతో అందంగా ఉన్నావు. కను ముక్కుతీరు చక్కగా ఉంది. ఇంక పెళ్లి వయస్సులో ఇంకెంతందంగా ఉండి ఉంటావో ఊహించుకోగలరు. ఎవరి పెళ్లిలోనో నాన్నా నిన్ను చూసి చూడగానే ఫ్లాట్ అయిపోయి పెళ్లి పెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్లి చూపులు అగ్నిపరీక్షలు లేకుండానే నీకు పెళ్లైపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది చెప్పు. నవ్వుతూనే బుంగమూతి పెట్టింది నీహా. ముసిముసిగా నవ్వింది సత్య. మీకున్న చదువు స్వేచ్ఛ నాకెక్కడివే. మీ నాన్నని నేను పెళ్లిలోనే చూశాను తెలుసా? చూడకుండా, మాట్లాడకుండా, టెస్ట్ చేయకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నావమ్మా? ఆశ్చర్యపోయింది రమ. అన్నీ పెద్దవాళ్లే చూసి ముహూర్తాలు పెట్టించేశారు. ఇక నా అభిప్రాయం అడిగేదెవరు? మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు. మేం నీ అంత అందంగా ఉండి ఉంటేనా ఎలాంటి మగాళ్లనైనా పెళ్లి చూపుల్లో ఒక ఆట ఆడించేసేవాళ్లం. చిటికెలేస్తూ అంది రమ. కూతురి మాటలకు చిన్నగా నవ్వింది సత్య. నీదాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుందిలే. ముందు రేపటి పెళ్లి చూపులకు ఏ చీర కట్టుకోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకుని చూసుకున్నా మంచిదే. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జన భర్జనలు పడుతూ కూర్చుంటే కాదు. చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తేల్చు. నా ముక్కు చూసి ముఖం చిట్లించరంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు. తల్లి భుజాలు పట్టుకుని కుదుపుతూ సూటిగా అడిగింది నీహా. నీకేం తక్కువ తల్లి. అందాల అపరంజి బొమ్మవి. కూతురి బుగ్గులు పుణికింది. కాకిపిల్ల కాకికి ముద్దు అని. నీ కళ్ళకలాగే కనిపిస్తాను గాని అబ్బాయి కళ్లతో చూసి చెప్పు. ఏ కళ్లతో ఎలా చూసినా నీది కళైన మొహం నీహా. ఊరికే నీలో నువ్వు కించపడటం మానేసి మిగతా సంగతులు చూడు.
వెళ్ళిపోయింది సత్య. నా ముక్కు ఇలాగాకుండా ఎంచక్కా సంపెంగలా ఉండుంటే ఎవరికైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రమా. మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నీహా. అఫ్ కోర్స్, మొదటి చూపులోనే నచ్చేసేదానివి, రేపొచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా? రమ ఇబ్బందిగా కదిలింది. ఇంతలో వారి తండ్రి సదానందం గొంతు వినిపించింది. రేపొస్తున్న సంబంధం గురించి మన రామకృష్ణ వాకబు చేశాడు సత్య. అన్ని విధాలా బావుంది, కుర్రాడు బుద్ధిమంతుడు, ఇంకేం ఆలోచించొద్దని చెప్పాడు, సంబరంగా చెప్పారు. నేను చెప్పలేదు, నీహా అదృష్టవంతురాలు, ఈ సంబంధం కుదురుతుంది చూడండి, ధీమాగా అంది తల్లి. వారి మాటలకు నీహా దిగులు రెట్టింపయింది. ముక్కుని రకరకాలుగా రబ్బరులా నొక్కుతూ, సాగదీస్తూ తండ్రి దగ్గరికెళ్ళింది. అమ్మమ్మ బ్యాడ్ది నాన్న, చిన్నప్పుడు నాకు నీళ్లు పోసేప్పుడు రోజూ నా ముక్కు ఒత్తి ఉంటే ఎంతో అందంగా తయారయ్యేది. బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చక్కగానే ఉంది, ఎందుకు దాని గురించి అతిగా పట్టించుకుంటా? మీకలాగే ఉంటుందిగాని ఒకటి అడగనా నాన్న? అడిగింది. ఏదైనా కావాలా నీహా? శ్రీదేవిలా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను, అందంగా చెక్కించుకుంటాను, నివ్వెరబోయి చూశారాయన. పిచ్చి తల్లి, సినిమా తారలతో, మోడళ్లతో పోల్చుకుని ఎందుకు నిన్ను నువ్వు కించపరచుకుంటావు? ప్రతిదీ పెర్ఫెక్టుగా ఉండటమే అందం అనుకోవడం సరికాదు. వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్లో ఇమడాలని ఎగబ్రాకటం, ఇమడలేకపోతే అనాకారినని కృంగిపోవడం రెండూ తప్పే. అందం అవయవాల్లోనే కాదు, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవడం, న్యూనతగా ఫీలవడం మానే. నువ్వులా ఉండటానికి, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నించు. రేపు చూడటానికొచ్చే అబ్బాయి భావాలు అభిప్రాయాలు ఏమిటో, నిన్ను నీ లక్ష్యాలని గౌరవిస్తాడో లేదో తెలుసుకోవడానికి ప్రాధాన్యతనియ్యి. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం గొప్పది. గుర్తుంచుకో. డాడీ, క్లాసు పీకొద్దు ప్లీజ్. అతడు మీరనుకున్నట్లు ఆలోచించడు నాన్న. నన్ను చూడగానే ముఖం తిప్పేసుకుని లేచిపోతాడు చూడండి. ముందే అలాంటి రాంగ్ నోషన్స్ వద్దు. నీ జీవితం నీ నియమాల్లో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాతథంగా ప్రేమించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి. ఆడపిల్లకు ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం. తెలుసా, నేనెలా ఫీలవుతున్నానో మీరెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కళ్లల్లో నీళ్లు తిరుగుతోంటే బాధగా చెప్పింది. సరే, నీకు మరీ ఇన్ఫీరియారిటీగా అనిపిస్తే ఒక పని చెయ్ నీహా. నువ్వనుకుంటున్న లోపాన్నే నీ బలంగా మార్చుకో. ఎలా? మెరుస్తోన్న కళ్లతో అడిగింది. ముక్కు పుడక పెట్టుకో. అక్కాచెల్లెళ్ళిద్దరూ ఫక్కున నవ్వారు. కడుపు పట్టుకుని పడి నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని విస్తుబోతూ అడిగారు. భలే సలహా ఇచ్చారు నాన్న. ఇదిగో నా పెద్ద ముక్కు చూడండహో అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్పనా? భలేవారు నాన్న. అమ్మా విన్నావా? నాన్న ఏమంటున్నారంటే నా పెద్ద ముక్కుకి ముక్కు పుడక పెట్టుకోమంటున్నారు. అప్పుడింక నా ముఖం కనిపించదు, ముక్కు ఒక్కటే కనిపిస్తుంది. నవ్వుతూ చెప్పింది. పోనీ మొదట ఆర్టిఫిషియల్ది పెట్టుకుని చూద్దామా, ఎలా ఉంటుందో? తల్లి మాటలకు నాన్నకు తగ్గ అమ్మవి. దొందే నవ్వారు నీహా, రమ. వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. చదువు, సంధ్యా లేని అమ్మాయిల్లా ప్రవర్తించకండి. మీ స్థాయి దిగజార్చుకోకండి. వెంటనే సారీ నాన్నా అంది నీహా. దానికేంలే గాని రేపు ముక్కు పుడక సంగతి పూర్తిగా మర్చిపో. ఆత్మవిశ్వాసంతో ఫేస్ చెయ్. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలియజెప్పేలా హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచే జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్. తండ్రి మాటలకు ఏదో భరోసా చిక్కినట్టు అనుభూతించింది నీహా. తండ్రి వంక అభినందనపూర్వకంగా చూసింది రమ. పెళ్లిచూపుల ఘట్టం జయప్రదంగా ముగిసింది. అమ్మాయి నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి. పెద్దవాళ్లు కూడబలుక్కుని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అదే వేగంతో పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో వరుడి తరఫు వాళ్ళు, అమ్మాయి ముక్కు చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంటే ఎంతందంగా ఉండేదో అని చెవులు కొరుక్కోవడం నీహా చెవిన పడుతూనే ఉంది. అయినా తన భర్తకి ఎలా నచ్చిందన్న సందేహం కాస్త కుతూహలంగా మారి క్షణక్షణానికి త్రివిక్రమ రూపం దాల్చసాగింది. మొదటి రాత్రి గదిలోకెళ్తూనే అతడ్ని సూటిగా అడిగేసింది నీహా. మీరసలు నా ముక్కు సరిగ్గా చూశారా? అయినా మీకు నచ్చిందా? నిజం చెప్పండి. చూశాను గనకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రధాన ఆకర్షణ నీ ముక్కే డియర్. అందుకే నీకో స్పెషల్ గిఫ్ట్. చిన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. ఉత్కంఠతో గబుక్కున తెరచి చూసింది. వజ్రపు ముక్కు పుడక.